మటను తొందరగా ఉడకాలంటే అందులో పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, ఆ పచ్చి కొబ్బరి చిప్పను కొద్దిగా చిప్పతో సహా కొద్దిగా వేస్తే తొందరగా మటన్ అనేది ఉడికిపోతుందండి. తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి నెయ్యి ఎక్కువగా ఉన్నప్పుడు మనకు ముక్క వాసన లాగా వస్తుంది కదండి. అలా ముక్క వాసన కొట్టకుండా ఫ్రెష్గా నెయ్యి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలంటే అందులో కొంచెం బెల్లం ముక్కనైతే వేయండి. ఎక్కువ రోజులు ఫ్రెష్గా తాజాగా ఉంటుంది నెయ్యి అనేది. నెక్స్ట్ టిప్ వచ్చేసి పాలు విరిగిపోకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలంటే అందులో ఒక 2-3 చుక్కల కొబ్బరి నూనెను వేసి మరిగించి మీరు ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయండి. మీరు ఎప్పుడైనా ఊరికి వెళ్ళినప్పుడు మళ్ళీ వచ్చేసరికి పాలు విరిగిపోకుండా ఫ్రెష్గా ఉండాలంటే ఇలా అయితే చేయండి. అరటి పండ్లు ఎక్కువగా ఉన్నప్పుడు తాజాగా ఉండాలి, ఎక్కువ రోజులు చెడిపోకుండా అన్నప్పుడు ఇలా చేయండి. ఒక తడిగుడ్డల పైన ఈ అరటి పండ్లు అయితే మూసి పెట్టి ఉంచినట్లయితే అరటి పండ్లు అనేది ఎక్కువ రోజులు ఫ్రెష్గా తాజాగా ఉంటాయండి, చెడిపోకుండా. నెక్స్ట్ చిట్కా వచ్చేసి మనకు మినపప్పు ఒకసారి ఎక్కువగా తెచ్చుకుంటాం కదా, ఎక్కువగా ఉన్నప్పుడు పురుగు పడుతున్నప్పుడు పురుగు పట్టకుండా ఫ్రెష్గా ఉండాలంటే ఇలా అయితే చేయండి. అందులో కల్లుప్పు వేస్తే ఫ్రెష్గా ఉంటుందండి. ఇలా ఉప్పు అంటాం కదా, దాన్ని వేస్తే మినపప్పు పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి మీకు పాలు విరిగిపోతాయేమో అని డౌట్గా ఉన్నప్పుడు అందులో కొద్దిగా వంట సోడా వేసి పాలు మరిగించినట్లయితే పాలు అనేది విరిగిపోవండి. పాలు విరిగిపోకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. కందిపప్పు తొందరగా ఉడకాలన్నా, అది రుచిగా ఉండాలన్నా కందిపప్పు ఉడికించేటప్పుడు అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసి ఉడికిస్తే కందిపప్పు అనేది తొందరగా ఉడికిపోతుందండి, అలాగే రుచిగా కూడా ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి పట్టికను నీళ్ళల్లో కరిగించి ఆ నీటిని నోటిలో వేసి పుక్కలిస్తే నోటి పూత ఉంటే దాని నుండి ఉపశమనం అనేది జరుగుతుందండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకు కొన్ని పదార్థాల వల్ల అజీర్ణం చేస్తుంటుంది కదండి, అలా అజీర్ణం చేసినప్పుడు ఒక గ్లాసుడు గోరువెచ్చని నీటిలో ఒక 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా కలుపుకొని ఆ వాటర్ని అయితే తాగినట్లయితే అజీర్ణం అనేది తొలగిపోతుందండి, వెంటనే ఉపశమనం అనేది కలుగుతుంది. ఈ టిప్స్ అన్ని తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.